హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మొన్న సండే ఏం జరిగిందంటే మేము ఈవినింగ్ టైంలో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళామన్నమాట. కానీ వెళ్ళగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏం చేస్తామని చేసేది ఏం లేక ఐస్ క్రీమ్ పార్సల్ అయితే తీసుకొని వచ్చే దారిలో పనసపండు కనిపిస్తే మొన్న ఊరికి తీసుకెళ్ళాం కదా ఇంతకుముందు 1 మంత్ బ్యాక్. కానీ మా ఆయన మిస్ అయ్యాడనమాట, తినలేదు. ఇంకా ఆయన కోసం మనం కంపల్సరీ పండు తీసుకోవాలని తీసుకొచ్చుకున్నాం అనమాట. చూడండి బాగా పండిపోయింది అనమాట. ఇదైతే స్మెల్ అయితే భలే వచ్చిందనమాట. బాగా పండిందని చెప్పారు అన్న కొనుక్కునే దగ్గర. ఇంకా అందుకే వచ్చి రాగానే బయట అయితే వర్షం పడుతుంటే మేమైతే పండు కోసుకుంటున్నాం చూడండి. ఇంకా ఇంతకుముందు తీసుకున్న పండు అయితే కోయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. బహుశా అది మాగనందుకేమో అంత గట్టి ఉన్నది, సరిగ్గా కట్ కాలేదనమాట. చాలా తిప్పలు పడి కట్ చేసాం. ఇదైతే చాలా ఈజీగా మా ఆయన ఈజీగా కట్ చేశారు. లాస్ట్లో నేను ఒక చేసాను అంతే, కొద్దిగా లాస్ట్లో 2 పీసెస్ చేయడానికి. చూడండి ఇంకా పళ్ళు అయితే చాలా టేస్టీగా తీయగా ఉన్నాయి. మొత్తం అయిపోయింది కదా, చాలా బాగా స్మెల్ అయితే అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది చూడండి. ఇంకా ఈ పండు కాస్ట్ వచ్చేసి 150 పడింది అనమాట. కానీ ఇందులో అయితే పీసులు అయితే 70 వచ్చాయన్నమాట. చూడండి మనకి బెస్టే కదా, పండు 150 పడి పీసులు 70 వచ్చాయంటే చాలా బెస్ట్. ఇంకా ఈ పళ్ళని ఎలా స్టోర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి. ఇంకా మీలో ఎంతమందికి పనసపండు తినడం ఇష్టమో కమెంట్ చేసేయండి. మా పిల్లలు చూడు తీయగానే ఇంకా మిగిలిన దాన్ని కోస్తున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్.